జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వదినా ఏంటొదినా నువ్వు చేస్తున్న పని? ఈ చైన్ ఈ పెట్టెలో పెడదామని. నాకు అర్థమైంది వదినా. మేం వద్దన్నామన్న అహంతో, వీళ్ల మాట నేనెందుకు వినాలన్న ధీమాతో ఈ చైన్ తీసి దొంగతనంగా వాళ్ళకివ్వాలి అనుకున్నావు. అంటే మేమంటే లెక్క లేకుండా దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయావన్నమాట. అది కాదు పద్మ, ముందు నేను చెప్పేది వినో. నేను గదిలోకి రాగానే ఈ చైన్ అక్కడ పడిపోయి ఉంది. దాన్ని తీసి ఈ పెట్టెలో పెడదామనుకున్నాను. అంతేకాని దొంగతనం నేనెందుకు చేస్తాను? అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా జానకి? అసలు ఎందుకు ఇలా తయారవుతున్నావు? అత్తయ్య, నేను దొంగతనం చెయ్యలేదు అంటే నమ్మరేంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటావు? ఎందుకక్క ఇంకా తప్పించుకోవాలని చూస్తున్నావు? వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని ఇలా దొంగతనానికి పాల్పడ్డావు. అత్తయ్య, పద్మ, పార్వతి, నేనేంటో నా మనసుకి తెలుసు. దేవాలయం లాంటి నా ఇంట్లో నేను దొంగతనం చేస్తానా? మీరు కావాలనే నింద వేస్తున్నారు, చూసి అంటున్నారు. మీరు తెలుసుకుంటే మంచిది. అవసరమైతే ఆయన్ని నేను అడిగి తీసుకుంటాను తప్ప ఇలాంటి పనులు నా ప్రాణం పోయినా చెయ్యను. ఏమనుకోకండి, ఆయన ఇంట్లో లేరు. డబ్బు విషయంలో ఆయన లేకుండా నేనే నిర్ణయం తీసుకోలేను. అలా అని మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపడం నాకిష్టం లేక అమ్మవారికి చేరిస్తున్నాను. తీసుకెళ్ళి అమ్మవారికి పూజలో పెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.